పేరు బాలకృష్ణ. QTV న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సమైక్యాంధ్రను కోరుతూ ఉద్యోగుల సమ్మె. జిల్లాలో ఉద్యోగుల ర్యాలీలు, నిరసనలు. చదువుతో పేదరికాన్ని అధిగమించవచ్చు. కలెక్టర్ సురేష్ కుమార్. మా ఉద్యోగాలకు భద్రత కల్పించండి. ప్రైవేటు ఉద్యోగుల ఆందోళన. వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత. జై సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ గురువారం నాడు గుంటూరు నగరంలో ఉద్యోగులు సమ్మెకు దిగారు. కడదాకా పోరాడదాం, సమైక్య ఆంధ్రాను సాధిద్దామంటూ వారంతా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో నిలదించారు. ఎన్జీఓల జిల్లా అధ్యక్షుడు రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగు జాతి ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. గతంలోనూ ఇప్పుడు ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు సమైక్యాంధ్ర కోసం పోరుబాట పట్టిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలోని ఎంపీలు ఇప్పటికైనా సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో కట్టుబడుకుంటే చరిత్రహీనులవుతారని హెచ్చరించారు. పాల్గొని ఈ పార్లమెంటు బిల్లును తిరస్కరించి మనకున్న ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్గా కాపాడాలి. దాన్ని మటుకు ప్రతి పార్లమెంటు సభ్యుడు కూడా, ప్రతి ఉద్యోగి కూడా 66 రోజులు జీతం పోగొట్టుకొని మళ్ళీ జీతం పోగొట్టుకొని మన ప్రజల కోసం, విద్యార్థుల కోసం ఎంత కష్టపడుతున్నామో ఒక్కొక్క పార్లమెంటు సభ్యుడు కూడా ఇది చూసైనా సరే పార్లమెంటు బిల్లుని తీర్మానంతో ఓడించి పార్లమెంటు బిల్లును తిరస్కరించాలి. లేని పక్షంలో మన గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి పార్లమెంటు సభ్యుడు కూడా మనుగోడు లేకుండా రాజకీయ సమాధి అయిపోతారు. ఉద్యోగస్తులు తలుచుకున్న తర్వాత అసెంబ్లీలో ఏ విధమైన తిరస్కరణ బిల్లు జరిగిందో అట్లాగే పార్లమెంట్లో కూడా తిరస్కరణ బిల్లు జరగని పక్షంలో ఉద్యోగస్తులు ఏకమై మీ అందరికీ కూడా రాజకీయ సమాధి కడతామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నారు. సమాజంలోని పేదలను స్వచ్ఛంద సంస్థలు, పెద్దలు ఆదుకోవాలని కలెక్టర్ సురేష్ కుమార్ కోరారు. పేద విద్యార్థులకు అందరూ చేయూతనందించి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కష్టపడి చదివితే పేదరికాన్ని జయించవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. షిరిడి సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికలకు సైకిళ్లను కలెక్టర్ సురేష్ కుమార్, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పులి శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పడుచూరి వెంకటేశ్వర్లు అందజేశారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడారు. బాలికలకు సైకిళ్లు అందజేసిన షిరిడి సాయి సేవా ట్రస్ట్ నిర్వాహకులు అభినందనీయులని అన్నారు. ఎప్పుడైనా సరే దాతలు చాలా మంది ఉన్నారు మన గుంటూరులో. అయితే చేసేవారు నేను కోరుతున్నాను. మరి సమాజంలో మేము చేస్తున్నటువంటి చాలా చట్టాలు ఎందుకంటే సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరులో మనకు చేబ్రోలు మండలంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి కూడా 60 మంది బాలికలకి సైకిల్స్ ప్రదానం చేయడం జరిగింది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి ఈ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాల్లో చదువు కోసము, ఆరోగ్యం కోసము, అలాగే ఉపాధి కోసము, అలాగే ఓల్డేజ్ వాళ్ళకి సంబంధించిన చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఫ్లడ్ టైంలో కూడా మనకు బాపట్లలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా వెంటనే అడగగానే అక్కడే ఫ్లడ్ అఫెక్టెడ్ వాళ్ళకు కూడా వెంటనే సహాయం చేశారు. ఆ టైంలో నా దృష్టికి ఈ ట్రస్ట్ గురించి రావడం జరిగింది సమాజం. తర్వాత కూడా చూసాము చాలా మంచి పనులు చేస్తున్నారు. ఈరోజు ఈ 60 మంది అమ్మాయిలకి
హై స్కూల్లో చదువుకున్న అమ్మాయిలకి సైకిల్ చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు మనకు తెలుసు అమ్మాయిల చదువు కోసం ఎంతో మనం కష్టపడుతున్నాము. చాలామంది గర్ల్స్ ఇప్పుడు కూడా చదువుకు దూరంగా ఉంటున్నారు. సమాజం అభివృద్ధి చేయాలంటే, సమాజం అన్ని రకాల అభివృద్ధి సాధించాలంటే చదువు అనేది చాలా ముఖ్యం. అది మరీ ముఖ్యంగా అమ్మాయిలకి చదువు అనేది ఖచ్చితంగా ఉండాలి. చదువు మానేసి వాళ్ళని తక్కువ వయసులో పెళ్లి చేయడం కానీ, లేకపోతే ఏమైనా బాల కార్మికులుగా పంపించడం కానీ అది సమాజానికి సిద్ధిచేటు. ఇలాంటి ఒక అంశాల మీద ఈ యొక్క ఇంట్రెస్ట్ తీసుకుని ఈరోజు 60 మందికి సైకిల్ ఇవ్వాలని నేను వాళ్ళని మళ్ళీ అప్రిషియేట్ చేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు అనే తేడా లేకుండా కార్మికులు ఎక్కడైనా అభద్రతతోనే ఉద్యోగాలు చేయాల్సి వస్తున్నది. దినదినగంలో 100 ఏళ్ల ఆయుష్ల వారి ఉద్యోగాలు ఉంటున్నాయి. పర్మినెంట్లు భారీ వేతనాల తర్వాత ముందు ఉద్యోగాలు సక్రమంగా చేసుకునేలా చూడాలని వారు కోరుకుంటున్నారు. ప్రొఫెషనల్ కొరియర్స్ ఉద్యోగులు రామారావు తదితరులు మీడియాతో మాట్లాడారు. అరండల్పేట 5వ లైన్లో ఉన్న ప్రొఫెషనల్ కొరియర్స్లో తాము గత 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నామని అన్నారు. నేటి నుండి యాజమాన్యం మారుతుందని తెలిపారు. 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రతను కల్పించాలని వారు కోరుతున్నారు. గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నామండి. మాకు తెలియకుండా గత మేనేజ్మెంట్ వేరే వాళ్ళకి మేనేజ్మెంట్ అప్పు చెప్పింది. మా ఉద్యోగాలకు భద్రత లేదని మాకు కుర్రోళ్ళలో అనుమానాలు ఉన్నందువలన వాటిని క్లారిఫై చేసుకోవడానికి మా ప్రొఫెషనల్ కౌన్సిల్ ముందు మేము ధర్నా చేస్తున్నాము. ఇప్పుడు తీసుకున్న యాజమాన్యం కనుక మాకున్న డిమాండ్లని పరిష్కరించినట్టయితే మేము మామూలుగా ఎప్పటిలాగే పనిచేయడానికి వాళ్ళకి సహకరిస్తానికి మేము మా సభ్యులందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ 17 సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు ఉన్నారు. ఇందులో హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ముతకోళ్ళు ఉన్నారు. యాజమాన్యం మమ్మల్ని చెప్పింది కూడా మానకుండా, కనీసం మేము మానుకుంటున్నామని కూడా చెప్పకుండా వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది హైదరాబాద్ వాళ్ళకి. అదేమని నిన్న మేము అడిగితే మీకు రిటర్న్గా ఏముంది చెప్పండి అన్నారు. అదేమంటే మీ జీతాలు బ్యాలెన్స్ ఇస్తామంటున్నారు. అంతేగాని మీ పేరు మీద ఇదిగో మీ భద్రత చేస్తామని చెప్పి మాకు రిటర్న్ పరంగా కానీ ఏది ఇవ్వట్లేదు. మేము ఇదిగోండి దానికోసం మేము 14 పాయింట్లు రాసాం. ఇందులో 2-3 పాయింట్లు వాళ్ళకే పేపర్ రాసాం. మేమేమి అడగలేదు. మా ఉద్యోగ భద్రత ఏందని అడుగుతున్నాము. దాని పరంగా రిటర్న్గా రాయమంటున్నాం. మాకు రిటర్న్గా రాసిమంటున్నాం. అంతేగాని మిమ్మల్ని ఏం చేయమంటలేదు. మేము పని చేయనంటలేదు, పని ఆపుతామంటలేదు, ఏమంటలేదు. మీరు ఎందుకు రాసిరు? మేము రాసిచ్చాంగా. మేము ఏదైనా తప్పు ఉంటే రాసిస్తే మీరు తప్పని అడగండి మమ్మల్ని. ఇందులో మేమేం తప్పు చేసాం చెప్పమనండి. మార్చుకోండి, ఎవరికైనా మార్చుకోండి, ఎవరి కిందనే చేస్తాం. ఎందుకంటే ఈ సంస్థ కింద మేము బతికాం కాబట్టి అడుగుతున్నాం. ఆ హక్కు మీద అడుగుతున్నాం తప్పినొచ్చి మాకు ఇంక ఏ అధికారం లేదంటే కాదంటే కుదరదు. అధికారం ఉంటుంది. మేము చేయకపోతే మీకు ఇక్కడి నుంచి ఏమవుతుంది? ఇవాళ 2 రోజులు అవ్వలేదని చెప్పేసి మా మీద పోలీస్ కేసులు పెడతానికి వెళ్ళారు స్టేషన్ కాడికి. పెట్టండి, పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే మేము కూర్చుంటాం. న్యాయం వాళ్ళని అడుగుతాం. మేము కూడా వెళ్ళి ఎందుకు వెళ్ళాలి మా మీదకి పోలీస్ స్టేషన్ దాకా? నిన్న విజయవాడ నుంచి పెద్ద మనిషి వచ్చారు. మా హెడ్ ఆఫీస్ నుంచి, విజయవాడ మెయిన్ ఆఫీస్ నుంచి మాకు వచ్చారు. మీకు ఏమి రాసిస్తారో చెప్పమని చెప్పి రాసిచ్చారు. మీకు ఏమేమి కావాలో ఒక పూటలో మేము చెబుతామన్నారు. కొత్తపేటలో గౌరీశంఖ మఠం పక్కన మాది ఆఫీస్ ఉండేదండి. రాత్రికి రాత్రి కుర్రాళ్ళకి చెప్పకుండా, హౌస్ ఓనర్గా చెప్పకుండా తాళాలు వేసేసి అక్కడ ఉన్న మెటీరియల్ మొత్తం షిఫ్ట్ చేసేసారు. తెల్లారి మేము వెళ్ళి చూసుకుంటే మాకు సంబంధం లేదన్నారు. అదేమని ఇక్కడికి వచ్చి అడిగితే మీరెవరు ఇక్కడ అడగటానికి మమ్మల్ని అంటున్నారు. దీనికి న్యాయం మాకు జరగాలని చెప్పి మేము అడుగుతున్నాం తప్పితే మేము ఇంతవరకు ధర్నా కానీ ఎవరిని ఇబ్బంది పడతలేదు. ఏం చెప్పకుండా మెలకుండా వెళ్ళిపోయారు. పేదలను ఇబ్బందులకు గురి చేయకుండా రుణాలు బ్యాంకులు ఇచ్చేలా ప్రభుత్వం చూడాలని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ జమలయ్య డిమాండ్ చేశారు. ఎదుట వివిధ వృత్తిదారులు గురువారం ఆందోళన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ధర్నాలో రాష్ట్ర కన్వీనర్ జమలయ్య మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్లను అంగీకరించుకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. డిమాండ్ చేసేది అంటే 101 జీవో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వికలాంగుల సంక్షేమానికి ఇచ్చింది. ఈ జీవోలో అనేక లొసుగులు, లోపాలు ఉన్నాయి. దీని ద్వారానంటే ఎవరికి లబ్ధి చేకూరే అవకాశం లేదు. అందుకని 101 జీవోని వెంటనే సవరించి సులభమైన పద్ధతుల్లో రుణాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటంటే వయో పరిమితి పెట్టారు, దానివల్ల అర్హత కోల్పోతారు. రెండోది బ్యాంకులు రుణం ఇచ్చేనే సబ్సిడీ ఇస్తామంటున్నారు. బ్యాంకులు రుణం ఇచ్చే అవకాశమే లేదు. 80% భూమి లేని వాళ్ళు ఎలా సూరిటీ పెట్టుకోగలుగుతారు? అందుకని బ్యాంకుల్ని రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పించి రుణాలు ఇప్పించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తామన్నాం. ఆన్లైన్లో దరఖాస్తే కాకుండా నేరుగా కూడా దరఖాస్తు చేసుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. లబ్ధిదారుడు ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఇన్ఛార్జి మంత్రి నామినేట్ చేసే వాళ్ళని 3 పెడుతున్నాడంట. అది పెడితే అధికార పార్టీ కార్యకర్తలకు భోజన పథకం అయితే తప్ప
వృత్తిదారులకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఉపయోగపడేది కాదు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జోక్యం ఉండకూడదు, అధికారులతోనే సెలక్షన్ కమిటీ ఉండాలని మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా లబ్ధిదారుల యొక్క సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు కానీ ఒప్పుకోకపోతే 90% సబ్సిడీని పెంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ జీవోను సవరించకపోతే 6-7 తేదీల్లో జరగబోయే అసెంబ్లీ సమావేశం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీని ముట్టడించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నాం. కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 10,000 రూపాయల జీతం ఇవ్వాలని ఏఐటీయూసీ నాయకులు మాల్యాద్రి అన్నారు. వారాంతపు సెలవు దినాన్ని పూర్తిగా ఒకరోజు ఇవ్వాలని ఆయన కోరారు. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కార్మికులకు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దీక్షల్లో ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకి 12,500 జీతం ఇవ్వాలని, పర్మనెంట్ కార్మికులు 010 ప్రకారం 1వ నెల నేరుగా బ్యాంకుల ద్వారా జీతాలు ఇవ్వాలని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి 8 పండుగ సెలవులు, 15 క్యాజువల్ లీవ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ స్థానికంగా అమలు జరపాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 263 జీవోని పునరుద్ధరించి వారసత్వాన్ని కొనసాగించాలని, అలాగే మరి ఏదైతే మన మున్సిపల్ శాఖ మంత్రి మైదర్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం కార్మిక సమస్యలన్నీ కూడా పరిష్కరించి గత సమ్మెలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని కార్మిక సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని, 12,500 జీతం ఇవ్వాలని, అలాగే డిఏ తెగుడిన వేతనాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. డిఏ తెగుడిన వేతనాన్ని కూడా ఇవ్వాలని, అలాగే మరి కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి అందరిని కూడా కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ నాయకత్వంలో పోరాటం చేస్తా ఉన్నాం. QTV న్యూస్ లో ఇప్పుడు చిన్న విరామం.